వైకల్యం. ప్రసాద్ చేయెత్తకపోయినా ఆ వైపు ప్రతినిత్యం వెళ్ళే బస్సు ప్రసాద్ స్టాండులో ఆ సమయంలో నిలబడితే చాలు, బస్సు తన కోసమే వచ్చింది అన్నట్టుగా దగ్గరికి వచ్చి మరీ ఆగుతుంది. ప్రసాద్ పట్నంలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తను రోజు కాలేజీకి బస్సులో వెళతాడు. ఆ రోజు బస్సు కోసం ప్రసాద్ బస్టాండ్లో నిలబడ్డాడు. ఎప్పటిలాగే బస్సు ప్రసాద్ వద్దకు వచ్చి ఆగింది. ప్రసాద్ ఎక్కిన బస్సు ప్రతినిత్యము వచ్చేదే. కండక్టరు పాతవాడే, డ్రైవరు ఎప్పటివాడే. ప్రతిరోజు ప్రసాద్కై ఎదురు చూసే ప్యాసింజర్లు వాళ్లే. కానీ ప్రసాద్కు మాత్రం ఎప్పుడూ ఎక్కే బస్సులా అనిపించలేదు. ఎందుకంటే ప్రసాద్ బస్సు ఎక్కగానే కండక్టరు, డ్రైవర్తో పాటు లోకల్ బస్సు కనుక పరిచయం ఉన్న వాళ్ళందరూ కేకలు, అరుపులు, ప్రసాద్ మాటలకై పాడే పాటలకై. కానీ ప్రసాద్ ఎక్కగానే ఎవరిలోనూ ఆ రోజు ఆ ఉత్సాహం కనపడలేదు. ఆ రోడ్డు పిడుగుపడి చిరునవ్వును భయం బీరువాలో దాచినట్టు బుగ్గలు ముడుచుకొని నిస్తేజమైన దీనమైన కళ్ళతో ప్రసాదును చూస్తున్నారే తప్ప ఎవరూ పెదవి ఇప్పటం లేదు. 2 అధరాలకి జిప్పు ఏదో వేసినట్టు కండక్టరు, డ్రైవరు కూడా ఇంచెత్తు కూడా మాట్లాడటం లేదు. ఎంతో ఉల్లాసంగా ఎక్కే ప్రసాద్ ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్లా మారి చురుకుదనాన్నంతా వివేచనతో బందీ చేశాడు. జూనియర్ బాలసుబ్రహ్మణ్యంలా రాగాలతోనే బస్సు ఎక్కే ప్రసాద్ గొంతు మోగబోయింది. తనకి అభిమానులంతా ఉంచే రిజర్వ్ సీటు కూడా ఆ రోజు లేదు. వెనుక వేరే సీటు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. కానీ ఆ సీటు ప్రక్కన ఎప్పుడూ ఎక్కని ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు కూర్చున్నారు. ఎంతో గాంభీర్యంగా వాళ్లే గొప్ప అన్నట్టు. ఇంతలో తరువాత ఊరు స్టేజి వచ్చింది. పట్టణం వైపు వెళ్ళే బస్సులు ఆ మార్గం గుండా పరిమితంగా ఉండటం వలన బస్సు ఆగితే చాలు తండోపతండాలుగా జనం ఎక్కుతారు. బస్సు ఆగగానే చాలామంది ప్రయాణికులు ఎక్కారు. అందులో 9 నెలల గర్భిణీ కూడా ఉన్నది. ఎవరి బాధలో వాళ్ళున్నారు. ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు. ఆమె అప్పటికే ఆయాసపడుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నది. వెంటనే ప్రసాద్ లేచి తనని పట్టుకొని, రా అక్క, జాగ్రత్తగా ఇక్కడ కూర్చోండి అంటూ తన సీటు ఇస్తూ, లేదంటే లోపల మేనల్లుడు కేక పెడతాడు అని అనగానే ఆమె ఒక్కసారిగా నవ్వింది. ఆమె ఆయాసమంతా ప్రసాద్ మాటలకు పటాపంచలైపోయింది. కానీ కూర్చున్న ఆమె ప్రసాద్ను చూసి, అదేంటి తమ్ముడు, నీకు కాలు పోలియో, నువ్వు నిలబడలేవు ఎక్కువసేపు, నేను ఎలాగో నిలబడతాను అని చెప్పింది. పర్వాలేదు, నువ్వు కూర్చో తమ్ముడు అని ఆమె సీటులో నుంచి నిలబడబోతే, లేదక్క నువ్వు కూర్చో, నా శరీరానికి వైకల్యం కానీ మనసుకు కాదు, నేను నా మనోధైర్యంతో నేను ఎంతసేపైనా నిలబడగలనంటూ అల్లుడు జాగ్రత్తక్కోయ్ అంటూ నవ్విస్తూ కూర్చోబెట్టాడు. ఇదంతా చూస్తున్న 10 ఏళ్ల అమ్మాయి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. బస్సు మొత్తం ఒకేసారి ఆక్సిజన్ పీల్చినట్టు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న పెద్దాయన వచ్చి, నువ్వు ఎలాగైనా హీరోవయ్యా, నా ఆయుష్ పోసుకొని నిండు 100 ఏళ్ళు ఆనందంగా జీవించవయ్యా అంటూ దీవించాడు. బస్సులో గంభీరంగా కూర్చున్న రాజకీయ నాయకుడు లేచి నిలబడగానే బస్సు ఆపారు. అందరూ నన్ను పెద్ద మనసుతో మన్నించండి, నా కోసమని ఆ వృద్ధుడిని, అతని మనవరాళ్ళని నా మనుషులు బలవంతంగా మానవత్వం లేకుండా వాళ్ళని సీటులో నుండి లేపేశారు. ప్రజల సంక్షేమం కోసమే చూసే నాయకుడు స్థానంలో ఉండి మూర్ఖంగా చూసి కూడా ఊరుకున్నాను. అహంతో అసలైన నాయకుడంటే ఎదుటివారి సంతోషములో తన సంతోషము వెతుక్కునేవాడు, ప్రసాదులాగా. వెంటనే ప్రసాద్, నేనేం చేశాను సార్, మొన్న సరిహద్దుల్లో పరాయి దేశస్థులు రక్తమోడినట్టు కొట్టినా కూడా తొనకని నిండు కుండలా ఉంటూ దేశాన్ని రక్షించాడే, అభినందన. అతను సార్ అసలైన హీరో. తనకి కుటుంబం, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరూ ఉంటారు కదా సార్. వాళ్ళ ప్రేమను త్యాగం చేసి మన కోసం తన ప్రాణాలను, తన కుటుంబం సంతోషాలను ఫణంగా పెట్టి శత్రువులతో వీరోచితంగా పోరాడి మొక్కవోని ధైర్యంతో నిలబడే అతని దగ్గర మనమెంత సార్. అయినా నేను మీకు చెప్పేటంత వాడను కాను సార్. వయసులోని అనుభవంలోని మీరు పెద్దవారు. అయినా ఒకటి సార్, మనం ఏదో చేయనక్కర్లేదు, అవసరానికి చేయూతనిస్తే చాలు సార్. దేవుడెక్కడా ఉండడు, మనలోనే ఉంటాడు అని అనగానే, నిజమే ప్రసాదు, చిన్నవాడివైనా నీ మాటలు ప్రవర్తనతో నా కళ్ళు తెరిపించావు. సమాజ సేవ చేయాలంటే రాజకీయ నాయకుడే అవనక్కర్లేదు, పలువురి సాయం చేసే మనసుండి నీలాగా సంపూర్ణ మూర్తిత్వం గల మనిషి అయితే చాలు అంటూ తను ఎమ్మెల్యేగా పోటీకి వేసే నామినేషన్ను ఉపసంహరించుకొని ప్రజల మనిషిగా
ఓ పెద్ద మనిషిగా ఉంటూ ఊరి పెద్ద దిక్కుగా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నదానిలోనే ఆదుకుంటూ మంచి మనిషి అయిపోయాడు. తరువాత ఎలక్షన్లో ప్రతిపక్షం అన్న మాట లేకుండా అతను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అతను ఎన్నుకోబడ్డాడు. ప్రసాద్ బాగా చదువుకొని సివిల్స్లో మంచి ర్యాంకు సంపాదించి కలెక్టర్ అయ్యి తన సేవలు ప్రజలకు అందించాడు. మనం సాయం చేయాలి అంటే ఉన్నత స్థానంలోనే ఉండనవసరం లేదు. మనకు చేతనైన సాయం చేయవచ్చు. మా ఈ ఛానల్లో వచ్చే మోటివేషనల్ అండ్ డివోషనల్ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.